హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎర్ర తోటకూర కర్రీ అండి. తోటకూరను ముందుగా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ తోటకూరకు కావలసినవి ఒక ఉల్లిపాయ, 7-8 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, 2 లవంగాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 7-8 ఎల్లిపాయ రెబ్బలు. స్టవ్ పై గిన్నె అయినా పెట్టేసుకోవచ్చు, కడాయి అయినా పెట్టచ్చు. నేను కడాయి పెట్టాను. కడాయి వేడెక్కినాక ఆయిల్ వేసేయాలి. 2 స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసేయాలి. పోపు అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా పసుపు వేయండి. పసుపు వేసి కలపండి. మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గినాక ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, 2 లవంగాలు వేసి దంచేసి ఇందులో ఈ కర్రీలో వేసేయండి. తోటకూరలో వేసేయాలి. వేసి కలపండి. మనం తోటకూర కర్రీ ఎలా చేస్తామో అలానే చేసేయాలి. కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. మీరు తప్పకుండా చేసుకోండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కర్రీ చాలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ కర్రీ పెడితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా బాగుందండి. పొడి పొడిగా కొంచెం కలుపుకుంటే కొంచెం రెడ్గా వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. కర్రీ సూపర్ అండి. మీరు తప్పకుండా చేసుకోండి. బాగుందండి కర్రీ. తోటకూర, ఎర్ర తోటకూర మీరు తప్పకుండా చేసుకొని తినండి. టేస్ట్ బాగుందండి. థ్యాంక్ యూ.